జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు అన్యాయం జరుగుతుందన్న మాట చాలా కాలంగా వినిపిస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా జాతీయ స్థాయిలో తన ప్రభావం చాలా గట్టిగా చూపిస్తుంది. తెలుగు సినిమా ప్రస్తావన లేకుండా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. వసూళ్లైనా అవార్డులైనా అది మరోసారి రుజువైంది. 71వ జాతీయ అవార్డుల్లో భాగంగా తెలుగు పరిశ్రమకు ఏకంగా 9 అవార్డులు దక్కాయి. మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భగవంత్ కేసరి తప్ప మిగిలినవన్నీ దాదాపుగా చిన్న సినిమాలే. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరిని ఎంపిక చేశారు. ఇది మాస్ కమర్షియల్ సినిమానే కావచ్చు, కానీ ఆడపిల్లల పెంపకం గురించి, వాళ్ళ విశిష్టత గురించి చెప్పిన సినిమా ఇది. బనావో బేటీకో షేర్ అనే స్లోగన్ తో ఈ సినిమాతో గట్టిగానే వినిపించారు. ఈ కాన్సెప్ట్ జ్యూరీకి బాగా నచ్చి ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించుకున్న హనుమాన్ కి కూడా జాతీయ అవార్డులో తగిన గౌరవం దక్కింది. విజువల్ ఎఫెక్ట్స్, కొరియోగ్రఫీ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. బేబీ ఖాతాలో 2 అవార్డులు పడ్డాయి. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేష్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు కూడా బేబీ చిత్రానికి దక్కింది. గాంధీ తాత చెట్టు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా సుకుమార్ కూతురు కృతి ఎంపికైంది. బలగంలో ఊరు పల్లెటూరు పాట రాసిన కాశర్ల శ్యామ్ ఉత్తమ గేయ రచయితగా జ్యూరీ ఎంచుకుంది. సార్ చిత్రానికి సంగీతం అందించిన జీవి ప్రకాష్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. అయితే తమిళ వర్షన్ కు ఈ గుర్తింపు దక్కింది.